డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ అన్నప్రసాదంపై అంబటి రాంబాబు విడుదల చేసిన ఒక వీడియో ఈ రోజున వైసీపీలో అతలాకుతలం పుట్టించేసింది. జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడనే వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు అంబటి రాంబాబు ఆ వీడియో రిలీజ్ చేయటం వెనుకున్న అసలు పరమార్థం ఏమిటి? నిజంగానే అంబటి రాంబాబుకి టీటీడీలో జరుగుతున్న వ్యవహార శైలి మీద జ్ఞానోదయం ఏమన్నా కలిగిందా? గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది అని అంటే గతంలో ఉన్న తమ వైసీపీ పాలనలో కంటేనా, లేదు అంతకంటే ఉన్న ముందు నుంచి ఉన్న పరిస్థితుల మీద కంటే కూడా ఇప్పుడు బాగుందనే? ఇప్పుడు బాగుంది అని అంటే మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు మంచి సంస్కరణలు తెచ్చాడు అనే అర్థమేనా? అంబటి వీడియో వెనుకున్న అసలు పరమార్థం ఏమిటి? వైసీపీ దీనిపైన ఏం చేయబోతోంది? వాళ్ళ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అంబటి రాంబాబు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా నోరు బారేసుకుంటూ ఉన్నాడు. ఆయన సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏకవతలు బారేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక మనిషి, ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో దరిదాపుగా 90% మంది కలుగులో దాక్కొని ఉన్న ఎలకల్లాగా ఉన్నారు. బయటకు మాట్లాడుతుంది ఈ కేసులున్న విడుదల రజనీయో, లేకపోతే ఆర్కే రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని, జోగి రమేష్ లాంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇక జగన్మోహన్ రెడ్డికి బాగా నమ్మిన బంట్లాగా ఉండేవాళ్ళు అడపాదడపా వచ్చి మాట్లాడుతుంటే అంబటి రాంబాబు మాత్రం తీరు వేరే. ఆయన కొన్ని అంశాల్లో నిజాలు ఒప్పుకుంటూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద గట్టిగానే ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రజల్లోకి తమ బాణి ఏమిటి అనే దాన్ని తీసుకెళ్లటంలో వైసీపీ ఇదిగో ఈ స్టాండ్ మీద ఉందని చెప్పటంలో అంబటి రాంబాబుకి ఇక ఎదురే లేదు. మిగతా అందరూ నోటుకొచ్చిన దురుసు మాటలు మాట్లాడటం, ఏదో ఒక రూపేనా మళ్ళీ కేసులు రాగానే వాళ్ళు కూడా కలుగులోకి వెళ్ళి దాక్కోవటం. 90% మంది అటు అసలు బయటకు రావటం లేదు. కేసుల భయంతో మిథున్ రెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో వీళ్ళు అసలు రావటం లేదు. మిగతా అందరూ గతంలో నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఎక్కడ మళ్ళీ ఈ పోలీసులకు మనం గుర్తొస్తామో, ఈ నాయకులు మళ్ళీ మనం మాట్లాడుతుంటే మన మీద కన్నేస్తారో అని భయపడి లోపల దాక్కొని ఉన్నారు. కానీ అంబటి రాంబాబు ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు నిజం మాట్లాడటంలో కూడా ఏం అభ్యంతరం ఉండదు. నిజాన్ని కూడా నిర్భయంగా ఒప్పుకునేలాంటి మనిషిలాగా ఈ రోజున అంబటి రాంబాబు వ్యాఖ్యలు కనపడుతూ ఉన్నాయి. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్న తర్వాత వెంగమాంబ ఈ నిత్యాన్నదానం దాంట్లో ఆయన అన్నప్రసాదం కూడా తీసుకున్న తర్వాత ఆయన చేసిన వీడియో, అంటే ఆయన మనసు లోపల ఆయనకు కలిగిన భావాన్ని ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టాడు. ఇక అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతలాకుతలం మొదలైపోయింది. ఏమిటి అంబటి రాంబాబు, వాళ్ళేమో ఆంబోతు గీంబోతు అని తిడతా ఉన్నా కూడా ఈయనేంటో వాళ్ళని పెద్ద వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడు. అసలు టీటీడీలో ఎక్కడ జరగని అవినీతి మొత్తం ఇప్పుడే జరుగుతుందని ఓ పక్కన కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే ఈ వైవి సుబ్బారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పరకామణి ఇష్యూ కూడా ఒకటి తెరపైకి వచ్చి బాగా విపరీతంగా హల్చల్ చేస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ కల్తీ నెయ్యి మీద కూడా సిట్టు అనేక రూపాల్లో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. చాలా అంశాలు బయటకు తీస్తున్నారు. దీంతో బోమన్ కరుణాకర్ రెడ్డి నెలకు కొత్త డ్రామా తీసుకొని వస్తూ ఉన్నాడు. గోవధ జరుగుతుంది ఇక్కడ అని ఓ పెద్ద హల్చల్ చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద ఎక్కడ కేసులు అవుతాయో అని తర్వాత నేలకు మడతేశాడు కూడా. నేను గో వధ అనలేదు, గో వ్యధ అన్నాను, వాకింద యావత్తుంది అని ఓ తెలుగు వ్యాఖ్యానం చేయటం మొదలుపెట్టాడు. తెలుగులో ఉన్న ఈ వెసులుబాటుని బాగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేశాడు. కాకపోతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండగా టీటీడీలో జరిగిన ఈ దురాక్రమణలు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్వామీజీలకి అడ్డగోలుగా భూములను కట్టబెట్టేయటం, ఈ తిరుమల పైకి ఏ మిషనరీ కావాలంటే ఆ మిషనరీ తీసుకొచ్చి అనేక రకాలైన అక్రమ కట్టడాలు చేపట్టేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. దాంతోపాటుగా టీటీడీలో వచ్చే ఆ హుండీకు వచ్చే ఈ సొమ్ముని పక్కదారి మళ్లించడానికి అనేక రకాల ప్రయత్నాలు కూడా చేశారు.
జగన్మోహన్ రెడ్డి అయితే వెంకటేశ్వర వారిని దర్శించుకోవడానికి ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటే డిక్లరేషన్ మీద కూడా ఆయన రాజకీయం చేయడానికే బయలుదేరాడు. డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమిటి అని అంటే ఎంతవరకు ఎవరు చెప్పలేరు. దాని మీద ఎటువంటి ఇదే ఉండదు. కానీ అంబటి రాంబాబు ఈరోజు నిజం ఒప్పుకుంటే మాత్రం దాని మీద వీళ్ళందరికీ కంటగింపుగా ఉంది. మేము చేస్తున్న పోరాటం ఏమిటి అనంటే ఆ పోరాటం ఇక దేవాలయంలోనే మొదలు పెట్టాలా? ఆ పోరాటం దేవాలయం నుంచే స్టార్ట్ చేసి ఇక ఇప్పుడు ప్రజల్లో ఏ రకమైన భావం తెప్పించాలనేది వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. అఫ్కోర్స్ ఈ టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు నియమించబడిన తర్వాత కూడా ఒక ఉపద్రవం ఒకటి జరిగింది. దాంట్లో ఇక తీరని నష్టమే జరిగిందని అనుకోవాలి. కానీ దానికి ఉన్న కారణాలు ఏమిటనో మిగతా ఏమిటనో దాని మీద విశ్లేషించినా ఆయన వైఫల్యాలను ఎత్తి చూపించినా దానికి ఏం తప్పు అనేది ఏమి లేదు. వైఫల్యాలు నిజమే అయితే కనుక నిక్కచ్చిగా ఒప్పుకొని తీరాల్సిందే. అది కూటమి ప్రభుత్వం అయినా నిజం ఇదే అని. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ చైర్మన్గా ఉన్న ఈయనకి ఈఓకి ఉన్న ఈ వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఆయన ఎండగట్టాడు ఆ రోజున. మరి ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని కీర్తించాల్సిన అవసరం లేదా? సరే, కీర్తించకపోయినా మెదలకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాదని దాని మీద వీళ్ళే కొన్ని పుకార్లని వీటన్నిటిని పుట్టించి దాని మీద వ్యతిరేక భావన వచ్చే విధంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ రోజున ఎలాంటివే జరుగుతాయి. నిజంగా అంబటి రాంబాబుకి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత అన్నప్రసాదం తీసుకున్న తరువాత ఆయనలో నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్న ఒక సాధారణ పౌరుడు కనిపించాడు. ఆ పౌరుడు ఏ రకంగా ఫీల్ అవుతాడో అంబటి రాంబాబు కూడా అదే ఫీల్ అయ్యాడు కాబట్టి ఈ రోజున ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ చేశాడు. కాకపోతే దాని వెనకున్న పరమార్థం ఏమిటి అని అంటే ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఉపద్రవం. మేము ఇంత పోరాటం చేస్తుంటే ఈ అంబటి రాంబాబు మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఈ అంబటి రాంబాబు వేస్ట్, ఈయన్ని పక్కకు తొలగించాలి అని చాలామంది పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంలో కంటే వాళ్ళ సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఆయనకి ఒక పెద్ద ఎదురు దెబ్బ ఎదురవుతుంది. దానికి కారణం ఏమిటంటే నిజాన్ని వైసీపీ ఏనాడు ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అస్సలు అంగీకరించడు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం తీసుకొస్తే ప్రైవేటైజేషన్ చేసేసారంటారు. దాంతోపాటుగా మిగతా ఇంకా అన్ని వాళ్ళు ఆడదలుచుకున్న డ్రామాలకి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నాడని చెప్పుకోవడానికి ఈ రప్పా డైలాగులతోటి ముందుకొచ్చిన దానికో సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు, అసలు అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టిన వాళ్ళని మరి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే దాని మీద కూడా అంబటి రాంబాబు మాట్లాడవచ్చు. అలా చేయటం తప్పు అనేది యాక్చువల్గా 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది తప్పు. కానీ ఓ మనిషికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? అలాంటి ట్రీట్మెంట్ లేకపోతే వాళ్ళకు కూడా ఏం బుద్ధి రాదు. ఇదిగో అరెస్టు, అదిగో బెయిల్ అంటే. అందుకని అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారేమో. దాని మీద అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు బాగానే ఉంది కదా. కానీ టీటీడీలో జరుగుతున్న దాని మీద ఆయన కీర్తిస్తూ ఒక వీడియో పెడితే మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఏమిటి అనేది ఆయన తెరిచి చూపించుకుంటున్నట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.